గత ఏడాది బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గంటలను కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నాం. వర్షాకాలంలోపే నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ కెపాసిటీ పెంచేందుకు పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి నిమ్మల చెప్పారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశాం. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం ముందు ఉంచుతామని నిమ్మల చెప్పారు. ఒక్కదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే